హాయ్ ఫ్రెండ్స్, నేనైతే రైండ్రా బ్యాంగిల్స్ అనుకుంటా. ఇవి రైండ్రా బ్యాంగిల్స్ తెచ్చానండి. ఇందులో ఒక సెట్ అయితే సేల్ అయింది. చూడండి, సింగిల్ బాక్స్ తెచ్చాను. ఇది కొంచెం నేనైతే హోల్సేల్గా టెక్నిక్ అనే చెప్పచ్చండి. కొంచెం నేర్చుకున్నాను హోల్సేల్ షాపులకు వెళ్ళడం. ఫస్ట్ టైం అయితే చాలా కష్టపడ్డానండి. ఫ్యాన్సీ ఐటమ్ పెట్టుకున్నాను ఇంట్లో. లైనింగ్లు, స్టిక్కర్స్ అన్నీ ఒకటొకటి ఐటమ్ జాయిన్ చేసుకుంటూ వచ్చాను. నా జర్నీ అయితే చాలా ఇబ్బందులతోనే స్టార్ట్ అయిందండి. అది చెప్పాలంటే ఇంకా కొంచెం తొందరలోనే షేర్ చేసుకుంటాను. 300తో అది కూడా నేను దేవుడి కోసం అని దాచానండి. పూజ చేసిన ప్రతిసారి 5 రూపీస్ 10 రూపీస్ చేంజ్ దాచి దేవుడికని 300 చేశాను. అది తీసుకోకూడదు, ముట్టుకోకూడదు అని నాకు తెలుసు. కానీ నా పరిస్థితి అండి, అది చెప్పలేను. ఎవరికి వర్ణానితం అంటారు కదా, కష్టం పడిన నాకు మాత్రమే తెలుసు ఆ బాధ ఎలాంటిది అనేది. ఆ బాధలో, ఆ కష్టంలో నాకు చేసేది ఏమీ లేక చేతిలో పని అయితే ఉందండి. ఎంత జాకెట్లు కుట్టినా కూడా చిన్నపిల్లలు కదా, నేనైతే పెద్దగా వర్క్ చేయడానికి టైం అయితే పెట్టలేకపోయేదాన్ని. చిన్నపిల్లలు వాళ్ళకి బట్టలు వాష్ చేయడము, క్యారీలు కట్టడము, తీసుకురావడము, తినిపించడము, ఇదే సరిపోయేది. నాకేమో చేతిలో పని ఉంది, బ్లౌజులు కుట్టడం. కానీ దానివల్ల వచ్చే ఇన్కమ్ అనేది సెట్ అయ్యేది కాదు. బాగా ఆలోచన చేశాను. మేముండే ఏరియాలో ఫాల్స్ అక్క 20 సేల్ చేసేదండి. నేను ఒకసారి వేరే వాళ్ళ లైనింగ్ కావాలంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ వేరే వాళ్ళు తీసుకుంటా అంటే అక్క ఎంత పడుతుంది ఇట్లా అంటే 12 రూపీస్ పడుతుంది పెద్ద ఫాల్, చిన్న ఫాల్ 10 రూపీస్ అని అన్నారు. నేను ఇంకా ఆ రోజు నుంచి ఫిక్స్ అయినానండి. ఇక్కడ 20 సేల్ చేస్తుంది అక్క, మనకి అక్కడ 12 రూపీస్. ఇంత ప్రాఫిట్ వస్తుంది కాబట్టి నేను తెచ్చుకోవాలి అనేది గట్టిగా ప్రయత్నం చేసి, నాతో ఎంత చూసినా బ్లౌజులు కుట్టిన దాంట్లతో డబ్బులు అయితే సరిపోలేదు. దానివల్ల నేను ఏం చేయలేక దేవుడి కోసం వేసిన 300 తీసుకెళ్ళి ఫాల్స్లు చిన్నవి పెద్దవి తెచ్చాను. మామూలు మిషన్ మీద స్టిచ్చింగ్కి 40 రూపీస్ ఇచ్చేవారు. దానివల్ల నాకు 40 రూపీస్ వచ్చేది సేల్ చేయడానికి. ఇలాగా 40 రూపీస్ రావడం వల్ల కొంచెం నాకు అర్థమైంది కదండి, దీంట్లో ప్రాఫిట్ ఉంది అని. రోజు 3 or 4 5 ఫాల్స్లు వెళ్ళినా కూడా 3 రూపీస్ అనుకున్నా కూడా 3 ఫాల్స్లు 4 ఫాల్స్లకే నాకు 12 రూపీస్ అలాగొచ్చేది. నేను అది కొంచెం అబ్జర్వ్ చేశాను. నేను ఇక్కడ కష్టపడేది ఏమీ లేదు, అయినా కూడా నాకైతే ఫాల్స్లో ప్రాఫిట్ ఉంది అని నేను కొంచెం అర్థం చేసుకొని నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు లైనింగ్స్, నాకు భయం అండి అక్కడ స్టోర్లో వాళ్ళని అడిగితే ఏమనుకుంటారు అని. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు కదా. డబ్బు ఉంటే ధైర్యంగా మాట్లాడి చేసి అడగచ్చు, కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నాకు అడగడానికి భయం అనమాట. పెద్ద తీసుకునే వాళ్ళు మాత్రం అడిగినారు అని ఫీల్ అవుతారేమో అనేది నా మనసులో ఉండే అనమాట. అందుకోసమని నేను అడిగేదాన్ని కాదు. పక్కన వాళ్ళు వచ్చింటారు కదా, వాళ్ళని అడిగాను. అప్పుడు వాళ్ళు తీసుకునే వాళ్ళు చెప్పారు, ఇట్లా పడుతుందాక 22 రూపీస్ పడుతుంది, 24 25 పడుతుంది అని అన్నారు. ఓ ఇలా కూడా ఉందా. మా ఏరియాలో అక్కడ 35 సేల్ చేశారండి. 35 సేల్ చేస్తే 22-24 రూపీస్ పడుతుంది. అప్పుడు 50 పీసులు బండలు వస్తుందని అర్థమైంది. దానికోసం నేను దాచాను చూడండి డబ్బులు. కష్టమండి, చాలా చాలా కష్టపడి ఫాల్స్లువి, స్టిచ్చింగ్వి, పిల్లలవి ఎంత ఇబ్బంది పడి దాచానంటే అది నాకే తెలుసు, చెప్పుకోకూడదు అంతే. ఇంకా కొన్ని జరిగిపోయిన వాటిని ఇబ్బందులు పట్టించుకోకూడదులేండి. అంత దాచి ఒక బండలు తెచ్చామండి. అప్పటి నుంచి నాకు ఇంకా కొంచెం అర్థమైంది, కష్టపడుకోకుండా కూడా ఇలా చేయొచ్చు అనేది. దానివల్ల లైనింగ్లు ఫాల్స్లు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే శారీస్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అన్నీ, ఓవర్లాక్ మిషన్, జిగ్జాగ్ అన్నీ మెయింటైన్ చేస్తానండి. రీసెంట్గా అయితే హోల్సేల్ షాప్లో ఇవి తెచ్చాము. ఇవి చూడండి స్టిక్కర్స్. ఒకసారి 8 నెంబర్ ఉంది కదా, ఇవి పెద్దగా ఉన్నాయి. 10 నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇంతకన్నా చిన్నగా వస్తాయి. దీంట్లో పెద్ద నెంబర్ తీసుకునే కొద్దీ సైజు తగ్గుతుందండి, చిన్న నెంబర్ తీసుకునే కొద్దీ సైజు పెరుగుతుంది. ఇదైతే అబ్జర్వ్ చేసుకోండి. రౌండ్ది ఒకటి, చిన్న సైజు ఒకటి,
పెద్ద సైజ్ ఒకటి తెచ్చాను. అదే 11 నెంబర్ కదా, చిన్నగా ఉన్నాయి చూడండి అలాగా. మళ్ళీ ఇవి నామాలు ఒక సెట్ తెచ్చాను. ఇవి ఫ్యాన్సీలకు ఎందుకు వచ్చానంటే, లైనింగ్ ఫాల్స్ టైలరింగ్ చేసే వాళ్ళు తెచ్చుకోండి. ఎప్పుడైనా కూడా అది అనేది టైలరింగ్, ఈ ఫ్యాన్సీ ఐటమ్ అనేది స్టిక్కర్లు ఉన్నాయి కదండి, ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా ఈ డైలీ ఐటమ్ అనేది మారదు, ఇప్పటికీ ఉంటుంది. కాబట్టి ఇది చెడిపోదు, మనకి ఎప్పుడు సేల్ అయినా పర్లేదు. ఇవైతే మనకి ఎంత పడ్డాయంటే 6 రూపీస్ పడ్డాయండి ఒక్కొక్కటి. మనం 10 రూపీస్ సేల్ చేస్తాం, అప్పుడు 4 రూపీస్ వస్తుంది. మనం ఒక బాక్స్ సేల్ చేసుకున్నా కూడా మనకైతే ప్రాఫిట్ అనేది, ఇది 4 బాక్సులు తెచ్చినంత అమౌంట్ కూడా మనకు ఒక బాక్స్లోనే వస్తుంది. కాకపోతే సేల్ అవ్వడం లేట్ అవుతుంది. నేను చూడండి తెచ్చుకున్నాను కదా, లైట్గానే తెచ్చాను చూడండి, అక్కడ ఒకటి సేల్ అయ్యాయి. ఇది రీసెంట్గా బ్యాంగిల్స్కి వెళ్ళినప్పుడు తెచ్చాను, మల్టీ కలర్ అడుగుతుంటే ఇవి. తర్వాత ఇవి చిన్నవి తెచ్చాను, తెలీదు కదా ఫస్ట్లో ఏ స్టాక్ తేవాలని. ఇదైతే మొత్తం సేల్ అయిపోయిందండి, అక్కడికి పైన ఒక 2 ఉన్నట్టున్నాయి అంతే. తర్వాత ఈ సైజులో ప్లెయిన్లో తెచ్చాను. తర్వాత ఇవి చిన్నపిల్లలు, ఇది కూడా మల్టీ కలర్ అడుగుతున్నారు, తేవాలి. నాకు ఇంకా అంత టైం లేదు, అంత మనీ పెట్టే అంత లేదు అండి, ఇబ్బందిగానే ఉంది. అంటే ఎక్కువ ఎంబ్రాయిడరీ మిషన్కి ఈఎంఐ కడుతున్నాను కదా, ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, కొంచెం కష్టమైంది. ఎవరైనా ఫ్యాన్సీ ఐటమ్ తెచ్చుకోవాలని అనుకుంటే హోల్సేల్ షాప్కి పోయినప్పుడు, మేము కొత్తగా వ్యాపారం చేసేకొచ్చాము, ఇవెంత అవెంత అని అడగద్దండి. ఫస్ట్ వేరే వాళ్ళు తీసుకుంటుంటారు కదా, అది అబ్జర్వ్ చేయండి, ఎంతకి తీసుకుంటున్నారు అది. ఓనర్ని అడిగే కంటే పక్కన మనతో పాటు వచ్చి తీసుకున్న వాళ్ళని అడిగినామంటే వాళ్ళు రేట్ చెప్తారు. వాళ్ళని అడిగినామంటే ఓనర్లు వీళ్ళు కొత్తగా వచ్చినారని చెప్పేసి ఏది పడితే అది ఇచ్చేస్తారనమాట, మంచిదిగా ఉంది అది అవి ఇవి ఇచ్చేస్తారు. అది కాక మన దగ్గర తక్కువ డబ్బులు ఉంటుంది, ఒక 2000 అట్లా. 2000కి అయితే ఏమో మినిమం 5000 బిల్లు చేయాలా అని చెప్తారు. మనం 5000 బిల్లు చేయకోకుండా, నేనైతే ఫస్ట్లో 2000 తెచ్చాను, కానీ ఇప్పుడు రీసెంట్గా చూడండి బ్యాంగిల్ బాక్స్ ఒకటి తెచ్చాను, ఈ మల్టీ కలర్ ఒకటి తెచ్చాను. వాళ్ళు ఏమన్నారండి, నేనేమన్నానంటే లేదన్నా నా దగ్గర స్టాక్ ఆల్రెడీ ఉంది, నాకు తెలీదు బ్యాంగిల్స్ ఏం సైజెస్ ఉంటాయి ఇవి బాక్స్లోనే తెలియదు, కానీ నా దగ్గర స్టాక్ ఉందన్న, ఓన్లీ ఇదొక్కటే ఈ స్టాక్ అయిపోయింది, ఇది కావాలని అన్నారు, అందుకనే తీసుకున్నాను. మీరు ఇంతకుముందు ఇక్కడ తీసుకోలేదు కదా అంటే, మేము వేరే దగ్గర తీసుకుంటా అంటే మీ ఇక్కడ ఉంటాయని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చామని చెప్పాలా, చెప్తే ఇస్తారు. 12 బాక్సులు తీసుకోవాలన్నారండి, హోల్సేల్ ఇవ్వాలంటే అన్ని బాక్సులు తీసుకోవడం మనతో కాదులే అనేసి ఒకటి ఇవ్వండి అని కొంచెం ఆ మాటలు చెప్పారనమాట. నా దగ్గర స్టాక్ ఉంది, ఇది అడిగారు, 2 బ్యాంగిల్స్ ఒకటే, అందుకని నేను దీనికోసం వచ్చాను, ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు ఇంకా ఇచ్చేసారనమాట. మామూలుగా అయితే ఇయ్యరండి అలాగా, సింగిల్స్ అనేది 12 బాక్స్ ఖచ్చితంగా తీసుకోవాలంట. అందుకేనండి నేను హోల్సేల్గా శారీస్ తెచ్చి చిన్న షేర్ చేస్తానండి. నేను శారీ బిజినెస్లో కూడా నాకు ఎదురైన అనుభవాలు, మీరు హోల్సేల్గా తెచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా తీసుకోవాలి అన్నీ చెప్తాను ముందు. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.